భీమిలి బీచ్ లో మొత్తం మీకు ఫుల్ గా డీటెయిల్స్ ఏంటనే చూపిస్తాను. ఇక్కడైతే భీమిలి బీచ్ ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ గేట్ ఉంది కదా, ఈ గేట్లోకి వెళ్ళగానే మీకు భీమిలి లోగో అనేది కనిపిస్తుంది. ఇది మీరు ఫోటో తీసుకోవడానికి వీటికి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. పర్టికులర్ ఎంట్రన్స్ అంటూ ఏమీ ఉండదు, కానీ మీరు ఈ వ్యూ కావాలంటే ఇక్కడ భీమిలి అనే ఈ లోగో కావాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడే లైట్ హౌస్ కానీ అలాగే సిట్టింగ్ ఏరియా ఉంటుంది, పార్క్ ఉంటుంది, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ లోపలికి పార్క్ ఉంటుంది, అంటే చిల్డ్రన్ పార్క్ ఇది. అలాగే కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ బెంచెస్ మీద మనం కూర్చుంటూ బీచ్ని చూసుకోవచ్చు. స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, ఈ డాల్ఫిన్స్ ఉంటాయి, డాల్ఫిన్ స్టాచ్యూ ఉంటుంది. ఇదైతే చూడడం బాగుంటుంది, ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇది మొత్తం పార్క్ అనమాట. ఈ డాల్ఫిన్స్ దగ్గర ఇక్కడ జస్ట్ నార్మల్గా ఇదైతే ఫౌంటైన్ అయితే కాదు, జస్ట్ ఒక స్టాచ్యూలాగా పెట్టారు, ఫోటోలు తీసుకోవడానికి కానీ ఇట్లకి కానీ పనికొస్తుంది. రైట్ సైడ్లో మొత్తం అంతా బెంచెస్ ఉంటాయి, బెంచెస్లో కూర్చొని బీచ్ చూసుకోవడానికి ఈవినింగ్ టైంలో అనే పెట్టారు. ఇంకా అలాగ వచ్చేస్తే మనకి ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఈ భీమిలి లోగో దగ్గర మీకు కావాలంటే ఫోటోలు తీసుకోవచ్చు. లైట్ హౌస్ కూడా ఉంటుంది. లైట్ హౌస్ అంటే పెద్ద పెద్ద స్తంభాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ చిన్నదే అంతే. లైట్ హౌస్ మీకు ఫుల్గా చూపిద్దాం ఒకసారి. కనిపిస్తుంది కదా, ఇదే లైట్ హౌస్. ఇది పెద్దగా హైట్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఈ పక్క నుండి చూస్తుంటే మనకు చాలా హైట్ తక్కువలోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే భీమిలి బీచ్లో మీకు రివర్ కలిసే స్పాట్ ఎక్కడ దొరకదు. ఇక్కడ ఈ బీచ్లో మాత్రం ఎక్కడైతే రివర్ అనేది మీకు భీమిలి బీచ్ మిగతా బీచెస్ తేడా ఏంటంటే ఆర్కే బీచ్లో ఏంటంటే అంతా ఫుల్ రష్ ఉంటుంది మీకు. సరే సార్, మొత్తం ఫుల్గా మొత్తం బీచ్ అంతా కవర్ చేసేద్దాం, లెట్స్ గో. ఇక్కడ ఇంకొక టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే ఈ స్టాచ్యూ దగ్గరికి తెగ ఫోటోలు తీసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. బీచ్ అంతట్లో ఎక్కువ ఫోటోలు తీసుకునే స్టాచ్యూ ఏమైనా ఉందంటే అది ఇదే. ఇది చూసారు కదా, చాలామంది ఉంటారు, ఇక్కడే ఉంటారు. మొత్తం అందరూ బీచ్కి వచ్చిన అందరూ ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే ఉంటారు. కొంతమంది మాత్రమే మిగతా ప్లేసులకి వెళ్తూ ఉంటారు. వైజాగ్లో ప్రశాంతంగా ఉండే బీచ్ ఏమైనా ఉందంటే అది భీమిలియే. అంటే రష్ ఎక్కువ ఉండదు, జనాలు కూడా ఏమి ఉండరు ఎక్కువ. ఇంకోటి మీకు సీ ఫుడ్ కావాలి అంటే భీమిలిలో మీరు ఎప్పుడైనా బీచ్ రోడ్లో మీరు వెళ్తూ ఉంటే మీకు తెలుస్తుంది, మొత్తం అంతా చేపల స్మెల్ వస్తుంది ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మనకి బీచ్ రోడ్లో నో హోటల్ ఎలాగ ఉందో ఇక్కడ భీమిలి కూడా నో హోటల్ ఉంటుంది, కానీ అంత పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు అది కూడా ఆర్కే బీచ్ కూడా మొత్తం తీసి పెడతాను. అలాగే భీమిలి వచ్చారంటే ఒకసారి ఏదైనా హోటల్కి వెళ్తే ఆ రెస్టారెంట్లో సీ ఫుడ్ అని ట్రై చేయండి, చాలా బాగుంటుంది సీ ఫుడ్ అయితే. ఇక్కడ మీరు వైజాగ్ అయితే బీచ్ రోడ్లోకి కానీ వచ్చారంటే సీ ఫుడ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కాకపోతే అంతగా ఫుడ్ స్టాల్స్ అయితే అంత ఎక్కువ ఉండవు, ఎందుకంటే అంత ఫేమస్ బీచ్ అయితే కాదు. ఆర్కే బీచ్లో ఏంటంటే ఎక్కువ జనాలు కూడా ఎక్కువ ఉంటారు, పాపులేషన్ ఎక్కువ అక్కడ దగ్గరలోనే. ఇక్కడ ఏంటంటే కొంచెం పాపులేషన్ అయితే తక్కువ, అందుకు ఫుడ్ స్టాల్స్ అయితే అంత క్లిక్ అవ్వలేదు ఇంకా. కానీ ఈవినింగ్ టైం మాత్రం సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైం వచ్చేసరి ఫిషింగ్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు, దానివల్ల ఇక్కడ ఎక్కువ బోట్స్ అయినా ఉంటాయి. మీకు ఆర్కే బీచ్లో వెళ్తే ఆర్కే బీచ్లో కనిపించాయి, మళ్ళీ ఫిషింగ్ హార్బర్కి వెళ్తే మీకు ఫిషింగ్ హార్బర్లో ఎక్కువ కనిపిస్తాయి. అందులో కూడా ఫిషింగ్ హార్బర్లోకి ఎలా ఉండదు, ఇక్కడైతే మీకు ఎలా ఉంటుంది బీచ్లోనే ఉంటాయి మొత్తం అన్ని, చూడడానికి కూడా బాగుంటుంది. లోపలికి వెళ్ళడం ఉంది కానీ తీరు కదా, తీరు. ఓకే, మన వెహికల్ నెంబర్ బోర్డు లాగా దీనికి కూడా నెంబర్ బోర్డు ఇచ్చారు. మన ఇండియాలో ఏపీ అని చెప్పి పర్టికులర్ మెన్షన్ చేశారు బోర్డు మీద. ఇంకంతే, భీమిలిలో అంతగా ఇంకేముండవు, కానీ భీమిలి రోడ్డు అయితే మనం చాలా బాగుంటుంది. అంటే ఈవినింగ్ టైంలో బైక్ మీద రైడ్ చేస్తాను అనుకునే వాళ్ళకి ఆ వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం హైట్లో ఉంటుంది, బీచ్ కొంచెం డౌన్లో ఉంటుంది, అది చూడడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందులో అయితే. మీకు ఇప్పుడు మీరు ఎప్పుడైనా బోటింగ్కి స్పీడ్ బోటింగ్కి వెళ్దాం అనుకుంటే భీమిలి కాదు కానీ
రిషికొండ చూపిస్తాను. రిషికొండలో ఏంటంటే మీకు స్పీడ్ బోటింగ్ ఉంటుంది, అలాగే జెట్ స్కీ ఉంటుంది. అంటే మీరు మూవీస్ లో చూస్తుంటారు సింగిల్ బోట్ ఉంటుంది కదా, సింగిల్ గా స్టీమర్ ఉంటుంది, దాని మీద మీరు సింగిల్ గా రైడ్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ కూడా ఫుల్ గా తీసి పెడతాను. నెక్స్ట్ రిషికొండ బీచ్ బ్లాక్ చేసేటప్పుడు మొత్తంగా అవి కూడా పెడతాను. ఇక్కడ ఏంటంటే అదే ఉండదు. ఇక్కడ ఆర్కే బీచ్ లో మీకు ఏంటంటే జస్ట్ వ్యూ చూసుకోవడానికి, వ్యూ చూసుకొని జస్ట్ అలా ఫుడ్ స్టాల్స్ అవి ఉంటాయి. రిషికొండలో ఏంటంటే ఆల్ కాంబో ఉంటుంది, మొత్తం అన్ని కలిపి ఉంటాయి. అక్కడ మీకు ఏటీవీ అలాగే జెట్ స్కీ స్పీడ్ బోటింగ్ ఉండకపోవచ్చు, మీకు మొత్తం అది కూడా ఒకసారి తీసి పెడతాను. జెట్ స్కీ అయితే కంపల్సరీ ఉంటుంది, స్టీమర్ ఉంటుంది కదా సింగిల్ బోట్, ఆ సింగిల్ అయితే మీరు రైడ్ చేయొచ్చు. అందులో ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా బాగుంటాయి రిషికొండలో. ఆర్కే బీచ్ లో కొంచెం ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కానీ రిషికొండలో మీకు కొంచెం బాగుంటాయి. భీమిలీలో అంతగా ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ నార్మల్ గా ఉంటాయి. అంత ప్రైసెస్ కూడా అంత ఎక్కువ ఉంటాయి. భీమిలీలో కొంచెం పర్లేదు, రీజనబుల్ గా ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే రివర్ అనేది వచ్చి బీచ్ లో కలుస్తుంది. మనం రేర్ కేసెస్ లో చూస్తూ ఉంటాం రివర్ వచ్చి బీచ్ లో కలిసి చాలా దగ్గరలో, మన దగ్గరలో అక్కడ కనిపించదు ఏ బీచ్కి వెళ్ళినా సరే. ఇక్కడైతే మాత్రం రివర్ ఉంటుంది, గోస్ట్ అనే రివర్ అంటారు దీన్ని. ఈ రివర్ వచ్చి బీచ్ లో కలుస్తుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భీమిలి బీచ్ అనేది మిగతా బీచ్లతో పోల్చుకుంటే చాలా డేంజర్ అనమాట. అంటే ఇక్కడ చాలా లోతు ఉంటుంది. నార్మల్ గా చూసుకున్నా సరే మీకు అసలు ఎక్కడ ఇసుక అనేది కనిపించదు, మొత్తం బ్లూలో కనిపిస్తుంది. మీకు అదే రిషికొండ అయితే మీకు బీచ్ లో దిగాలనుకుంటే రిషికొండ వెళ్ళండి. ఇక్కడైతే దిగడానికి అయితే మాత్రం అసలు రావద్దు. ఎక్కడ కూడా మ్యాక్స్ అక్కడ మీకు ఇప్పుడు స్టాచ్యూ చూపించాను కదా జలకన్నది, అక్కడ స్టాచ్యూ దగ్గర కూడా ఫోటోలు తీసుకుంటారు, దిగడానికి అంత డేర్ చేయరు. మన వైజాగ్ భీమిలి బీచ్ లో రివర్ కలిసే ప్లేస్, అంటే బీచ్ లోకి వచ్చి రివర్ కలుస్తుంది. అది ఎక్కడ మనకి ఎక్కువగా కనిపించదు, ఈ బీచ్ లో మాత్రమే రివర్ వచ్చి బీచ్ లో కలుస్తూ ఉంటుంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గోస్తాన్ రివర్ అనమాట. ఈ రివర్ వచ్చి ఈ బీచ్ లోకి మధ్య అవుతుంది. మీకు ఇంకా ఆర్కే బీచ్ లో కానీ రిషికొండలో కానీ ఎక్కడ కూడా కనిపించదు ఇది. మీరు ఈ బీచ్కి కానీ వస్తే ఇది చూడడం మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఏ బీచ్లో కూడా మీకు ఇక్కడ కనిపించదు. ఒక రివర్ వచ్చి బీచ్లో కలిసేటప్పుడు చూడడం అనేది మనకి అసలు రేర్గా చూస్తూ ఉంటాం. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. చూసారా, అంటే ఫ్రెష్ వాటర్ వచ్చి సాల్ట్ వాటర్ లో మధ్య అవడం చాలా రేర్ గా చూస్తాం మనం. కనిపిస్తుంది కదా, ఇది మనం చూస్తుందంతా బీచ్. ఈ లెఫ్ట్ సైడ్ లో చూస్తే అక్కడ రివర్ ఉంది కదా, అటు నుండి రివర్ అనేది మనకి లోపలికి వస్తుంది. ఆ రివర్ అనేది లోపలికి వచ్చి మనకి బీచ్ లో ఇలా మధ్య అవుతుంది. ఇప్పుడు నేడు ఎలాగైతే వచ్చామో మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు కనిపిస్తుంది కదా మనం అంత దూరం వచ్చాము, ఇక్కడికి రావాలంటే చాలా దూరం అన్నమాట ఇది. ఇదే వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.